అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం చింతపల్లి క్యాంపులో దారుణ ఘటన చోటు చేసుకుంది. బామర్దుల మధ్య చెలరేగిన ఘర్షణలో తన ఇద్దరు బామర్దులను శూలంతో పొడిచి చంపాడు. మృతదేహాలను పోస్టు మార్టంకు తరలించారు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి జిల్లాలో ఇద్దరు బావమరుదులను హత్య చేసిన అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపులో ఆదివారం అర్ధరాత్రి జంట హత్యలు జరిగాయి. అక్కని ఎందుకో కొడుతున్నావని అడిగినందుకు బామ్మర్దులను పాశవికంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. ఆదివారం చింతపల్లి క్యాంపులో బంధువులు మృతి చెందడంతో ఇంద్రావతిలో ఉన్న కృష్ణ, విశాఖలో ఉన్న రాజు అంత్యక్రియల నిమిత్తం చింతపల్లి క్యాంపు వచ్చారు. అంత్యక్రియలైన తరువాత మృతులు కృష్ణ, రాజు, నిందితుడు గెన్నూలు సీలేరులో మద్యం తాగారు. అక్కడ నుంచి చింతపల్లి క్యాంపు వెళ్లిన తరువాత నిందితుడికి గెన్ను, కృష్ణ, రాజులకు ఫుల్లుగా మద్యం తాగించాడు. ఈ నేపథ్యంలో గెన్నె భార్యతో గొడవపడి కొట్టాడు. మా అక్కను ఎందుకు కొడుతున్నావంటూ కృష్ణ, రాజులు గెన్నెను ప్రశ్నించేసరికి ఇంటిలోకి వెళ్లి బరిసె తీసుకుని వచ్చి మృతులపై పాశవికంగా దాడి చేశాడు. ఈ సంఘటనలో కృష్ణ, రాజు ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరొక రాజు తీవ్ర గాయాలు కాగా నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. మృతుడు కృష్ణ భార్య పూర్ణిమ ఫిర్యాదు మేరకు సిఐ వరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చింతపల్లి ఏరియా హాస్పిటల్కు తరలించారు. సంఘటనా స్థలంను చింతపల్లి ఏఎస్పీ నవజోయత్ మిశ్రా సోమవారం సాయంత్రం పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని ఏఎస్పీ నవజోత్ మిశ్రా తెలిపారు. 11 గంటల ప్రాంతంలో ఇక్కడ కొంతల గెన్ను అనే ఎక్యూజ్డ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ బామర్దులు ఇద్దరు రావడం జరిగింది ఒరిస్సా నుంచి. వాళ్ళకి మధ్యలో మాట పెరిగి ఈ వంటలు గెన్ను అనేవాడు వాళ్ళ భార్యని కొడుతున్నాడు అని, ఆ బామర్దులు మా అక్కని ఎందుకు కొడుతున్నావు అని చెప్పి అడగడంతో మాట పెరిగి ఈ గెన్ను అనేవాడు వాళ్ళ ఇద్దరు బామర్దుల మీదను కూడాను ఇంట్లో నుంచి బల్లెం తెచ్చి ఒక వ్యక్తికి గుండెల్లోనో ఇంకో వ్యక్తి పొట్టలోన పొడవడం కారణంగా ఇంజరీస్ కారణంగా ఇక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అలాగే పక్కింట్లో ఉన్నటువంటి రాజు అనే ఆయన కూడాను, కిమిడ రాజు అనే ఆయన కూడా వీళ్ళ మధ్య విడిపించడానికి వస్తే ఆయన కూడాను ఈయన పొడవగా చేయి మీదను బలమైన గాయం అయ్యింది. ఆయన్ని కేజీహెచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈరోజు క్లూస్ టీము ఇక్కడికి రావడం జరిగింది. క్లూస్ టీం వచ్చి సాక్ష్యాలను సేకరించడం జరిగింది. అలాగే మేము కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఎక్యూజ్డ్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. ఎక్యూజ్డ్ కోసం కూడా మేము గాలింపు చేస్తున్నాం. 4 టీముల్ని పెట్టడం జరిగింది. ఎక్యూజ్డ్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించాం. త్వరలోనే ఎక్యూజ్డ్ని కూడాను పట్టుకొని చట్టం ముందు నిలబెడతాం. నా పేరు అంత సురేష్. విషయం ఏం జరిగిందంటే మా ఊరు చింతపల్లి క్యాంపు సీలేరు. మాయాలేమో మా మాయాళ్ళ అత్తగారు చనిపోతే ఇక్కడ వచ్చారు కారానికి. వచ్చిన తర్వాత మాయాల గారేమో మా నాన్నేమో కలిసి మాయాలతో కలిసిన తర్వాత మాయాలు కూడా మా ఇంట్లోకి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులకి వచ్చారు కదా అనేసి మా నాన్న కూడా మందు తాగడానికి ఆర్డర్ తెచ్చారు. ఆర్డర్ తెచ్చిన తర్వాత పాక్ ముష్కరులపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమన్నారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్. పాక్ ముష్కరులపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమన్నారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర శాఖలు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఉగ్రవాదుల దాడులు, బాంబు పేలిళ్లు, ఇతర దేశాల నుండి దాడులు జరిగితే ఏం చేయాలి అనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రమాదాల సమయంలో ప్రజలకు ఏ విధమైన సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్. ప్రజలు అత్యవసర విపత్కర పరిస్థితులలో ఏ విధంగా స్పందించాలో తెలిపేందుకు మాక్ డ్రిల్ చేపట్టామన్నారు.
ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఏ విధంగా స్వీయ రక్షణ పొందాలో తెలియజేయడంతో పాటు పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల వంటి ప్రభుత్వ విభాగాలు సహాయక చర్యలు చేపడతాయని ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సివిల్ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మాక్ డ్రిల్లో చిన్న చిన్న లోపాలు జిల్లా కలెక్టర్తో పాటు తాను గుర్తించడం జరిగిందని, లోపాలు సరిదిద్ది మరికొన్ని చోట్ల ఇలాంటి మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో జిల్లాలో ఉగ్రవాదులు దాడులు జరిగినప్పుడు సమీపాన పౌరులు తమకు తాము ఏ విధంగా స్వీయ రక్షణ పొందాలి, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి, ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు ఈ సివిల్ మాక్ డ్రిల్లు నిర్వహించడం జరిగిందన్నారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. ఒకవేళ జరిగితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, దీనికోసం ఒక డ్రిల్ ఈరోజు పెట్టడం జరిగింది. దీనికి భాగంగా ఈరోజు పొద్దున 11 o'clockకి 11 గంటలకి ఇక్కడ స్టేట్ అంటే మన మెయిన్ బస్ స్టాండ్ దగ్గర ఒక బాంబ్ స్పోర్ట్ ఇక్కడ ఒక అవడం, దీని ద్వారా మన కంట్రోల్ రూమ్కి మెసేజ్ వెళ్ళడం, కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఫైర్, పోలీస్, మన SDRF, రెవెన్యూ అందరికీ ఒక మెసేజ్ వెళ్ళడం. అదే మెసేజ్ వెళ్ళిన వెంటనే ఇమీడియట్లీ అన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఈ స్పాట్కి రావడం ఈరోజు మనం చూసాం. దీంట్లో భాగంగా మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్స్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, మరి ముఖ్యంగా SDRF స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి అక్కడ పర్సన్స్, దెన్ QRD పోలీస్ నుంచి క్విక్ రెస్పాన్స్ టీమ్ అందరు ఇక్కడ రావడం. ఇమీడియట్లీ ఎవరెవరు ఇక్కడ సీరియస్లీ ఇంజూర్ అయ్యారు వాళ్ళకి అందరికీ స్ట్రెచర్ మీద పెట్టేసుకొని, కొంతమందికి వాళ్ళ భుజాల మీద తీసుకొని ఇమీడియట్లీ అంబులెన్స్ ద్వారా GGH అంటే రిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం మనం ఈరోజు చేసాం. ఈరోజు మాక్ డ్రిల్లో టోటల్ ఒక 300 మంది పార్టిసిపేట్ చేస్తే, ఇది ఒక శాంపుల్ డేటా చెప్తాను. మనకి ఒక 4 మంది ఈరోజు చనిపోయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది. ఇది కాకుండా ఒక 15 మంది సీరియస్గా ఇంజూర్ అయ్యారు. ఇది కాకుండా 9 మంది ఇంజూర్ అయ్యారు. సో ఇలా ఒక రెస్పాన్స్ మనం ప్రతి ఒక్క డిజాస్టర్ అంటే ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్, బాంబ్ ఇక్కడ ఒకవేళ పెలిస్తే ఏం జరిగింది తర్వాత మనకి విదిన్ హాఫ్ అన్ అవర్ మనం ఇలాంటి మనం అన్ని చర్యలు తీసుకొని ఇన్ఫర్మేషన్ మన దగ్గర వచ్చింది. దీని తర్వాత ఇంకా ముందుగా మనం ఏమేమి యాక్షన్ తీసుకోవాలి, హాస్పిటల్ దగ్గర మనం ఏమేమి యాక్షన్ తీసుకోవాలి, ఇక్కడ రోడ్ పాడైపోయింది, RNB ఇమీడియట్లీ ఇక్కడ వచ్చి ట్రీస్ కట్ చేసుకొని రోడ్ క్లియరెన్స్ కానీ చేస్తారు. ఎక్కడైనా వాటర్ ఇష్యూ వచ్చింది అంటే ఇమీడియట్లీ RWS కానీ మున్సిపల్ అథారిటీస్ నుంచి ఇక్కడ వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా దీనివల్ల ఏదైనా ఇంకా హెల్త్ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటే అంటే ఇక్కడ ఉన్న ఇమీడియట్లీ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. సో సివిల్ డిఫెన్స్ డ్రిల్ కింద ఈరోజు ఈ మన మెయిన్ బస్ స్టాండ్ దగ్గర ఈ మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ అందరూ సహకారం చేశారు, మీడియా మిత్రులు కూడా అందరూ సహకారం చేశారు. ఇంకా మాక్ డ్రిల్ పూర్తి అవ్వలేదు, పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీడియాతో మనం మాట్లాడతాం. థ్యాంక్ యూ. సెక్యూరిటీ సిచ్యువేషన్, ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం శ్రీకాకుళం డిస్టిక్లో ఈరోజు మనం ఒక మాక్ డ్రిల్, సివిల్ డిఫెన్స్ సిస్టమ్ పైన ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనకి ఆమ్దాలవలస రైల్వే స్టేషన్, బార్వా రైల్వే స్టేషన్ ఇలాంటివి కొన్ని చోట్ల చేశాము. ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం RTC బస్ స్టాండ్లో చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పబ్లిక్కి అవేర్నెస్ అనేది పెంచడం. ఎప్పుడైనా ఏదైనా ఒక అటాక్ జరిగితే, అనుకోని సందర్భంలో ఏదైనా జరిగితే, ఎనిమీ అటాక్ చేస్తే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, భయపడకూడదు, ప్యానిక్ అవ్వకుండా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనేది మెయిన్ టార్గెట్. సెకండ్ ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, పోలీస్ కావచ్చు, ఫైర్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వీళ్ళందరూ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎవరి రోల్ ఏంటి అనేది ఒకసారి మనకు కూడా రివైండ్ చేసుకొని ఒక క్లారిటీ కోసం అనేది చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ 3 మాక్ డ్రిల్స్ చేసిన తర్వాత మనకు కొన్ని షార్ట్ కమింగ్స్, కొన్ని చిన్న లోటుపాట్లు ఉన్నది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకసారి ఈరోజు కానీ రేపు కానీ మళ్ళీ డీబ్రీఫింగ్ పెట్టుకొని అందరితోటి ఈ మాక్ డ్రిల్స్లో మనం అబ్జర్వ్ చేసిన పాజిటివ్స్, నెగిటివ్స్ అన్ని చూసి దాని తర్వాత ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మనం ఒకసారి క్లారిటీగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. సైనికుల సంకల్పానికి దైవబలం తోడుండాలి. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రమూకల ఆట కట్టించాం. సరిహద్దులో సైనికుల పోరాటం స్ఫూర్తివంతం. జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ముందుంటుంది. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక బలమైన అండగా నిలబడాలని, ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి దేశభావం, దేశభక్తి అనేది కలగాలనే ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరినీ కూడా
ఒక నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం మన రక్షణ కోసం పోరాడే మన సైనికులకి ఒక మంచి నాయకత్వమే సరిపోదు, దైవ బలం కూడా చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో అని ఆయన సూచనల మేరకు ఈ రోజున 12 ఆలయాల్లో కర్ణాటకలోను, తమిళనాడులోను, మన ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగే విధంగా ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడడం అనేది కాదు, ఏ సందర్భమైనా సరే ముందు మన దేశం, మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు, ఏ విధంగా కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేసింది. కానీ ఒక బాధ్యత కూడా మనందరిలోనూ ఉండాలి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మీ అందరం కూడా తోడుగా ఉంటాం. ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారు ముందుకు వేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా, వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పహల్గాంలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలి వేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే బెందలాం అశోక్. ఫీల్డ్ అసిస్టెంట్ ను ఉద్దేశిస్తూ వాడికి ఎందుకంత కొవ్వు, నా దగ్గరికి వాడు ఎందుకు రాలేదు అంటూ దురుసుగా మాట్లాడిన ఎమ్మెల్యే. అమ్మా చూడండి, ఈ బదిలీలు, ఈ ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు తెలిసినంత బాగా మీకు తెలియదమ్మా. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు, బెందాలం అశోక్ ప్రచారంకి వచ్చినప్పుడు ఎవడు పనులు పెట్టారో, వేరే పార్టీ వాళ్ళు వస్తే ఎవరు పనులు మానించి మరి మీకు మాస్టర్లు వేశారు, ఇవన్నీ నాకు తెలుసమ్మా. నేను 12 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు చెప్తావా? నాకు తెలియదా ఏం జరుగుతుందో ఫీల్డ్లోన? మీరెందుకు రోడ్డు ఎక్కాలా? మీకేట అవసరం? మీరు ఇంకో కంప్లైంట్ చెప్పారు, ఎస్, అది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. అది నేను తీసుకుంటాను అంటున్నాను కదా, అది నేను వేయిస్తానమ్మా. మీకే దాని గురించి ఏముంది, మీరు వాటి గురించి పట్టించుకోకండి. అలాంటివి ఏమైనా ఉంటుంది. ఇప్పుడు ఎవడో ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి మీరెందుకు సఫరర్స్ అవ్వాలా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ పని జరగదు, అంతవరకు నేను గ్యారంటీ. అంతే తప్ప మిగిలిన ఇష్యూస్ గురించి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అఫీషియల్గా జరుగుతున్నటువంటి పనులు ఇందులో ఇది రాజకీయంతో దేనితోనే సంబంధం లేదు. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏ పరిధిలో ఉండాలి ఆ పరిధిలో ఉండాలి. ఈ రోజు ఎంతమంది ఆడవాళ్ళని ఇక్కడ పంపించగలిగాడు అంటే అది రాజకీయంగా ఎంత బలమైన ఆడికి అంత కొవ్వు. అలాంటప్పుడు ఆడ రావాలా? ఆడొచ్చి నా మీద ఏం జరిగిందండి అని అడగాల. ఆడ రాకుండా మీతో డ్రామాలు ఆడిస్తాడు. ఆడికేమంత కొవ్వు? ఆడాడు అంత పెద్ద దార్కరిగాడాడు. దార్కరిగాడా? సరే అదేనమ్మా, బాగా చేస్తే 28 కంప్లైంట్లమ్మా. బాగా చేస్తుంటే 28 కంప్లైంట్లు ఎందుకు వచ్చాయి? 28, 1 కాదు 2 కాదు, మీరు చెప్పిన 1-2 పోనీ కన్సిడర్ చేద్దామంటే 28 కంప్లైంట్లు అధికారికంగా రిజిస్టర్డ్. మీ రిజిస్టర్లు చూసి డైరెక్ట్గా రాసి ఎంక్వైరీ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. అదేనమ్మా, అన్ని బదిలీ అంటే ఎవరు పెడతారు? వాళ్ళు చేసిస్తే రేపు తెల్లవారు ఏంటవుతుందమ్మా? గవర్నమెంట్ నడుస్తాయి ఇలాగైతే. మీ కాడంటే ఇష్టం కావచ్చు, బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని నిబంధనలు, నియమాలు ఉంటాయి కదా. ఈ సబ్జెక్ట్ వదిలేయండి, నేను వాళ్ళని పిలిపించి నేను మాట్లాడి మీకు చెప్తాను. మాజీ మంత్రి రజనీపై చిలకలూరిపేట రూరల్ సిఐ అనుచితంగా ప్రవర్తించిన తీరును ఖండిస్తూ విశాఖ జీవీఎంసీ వద్ద వైసీపీ నాయకులు నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలంటే గౌరవమే లేదని, ఆమెతో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె PROను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. కొన్ని రోజులుగా మనం దేశం మొత్తం కూడా ఐక్యతతో, సమైక్యతతో, కులాలకి మతాలకి అతీతంగా భారతదేశం మొత్తం కూడా పహల్గాంలో ఉగ్రవాదులు భారతీయ టూరిస్టుల మీద దాడి చేయటం, అత్యంత క్రూరంగా
ఆడవారు ఎదురుగుండా భార్యల ఎదురుగుండా భర్తల్ని కాల్చి చంపడం, తదనంతరం మన దేశ సమర్థతను సమైక్యతను చాటడం కోసం దాయాది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులు మట్టిపెట్టి సైనిక సావరాలు చేస్తూ పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి దేశం మొత్తం కూడా దేశ ఐక్యత కోసం పోరాడుతున్న సమయంలో ఒకవైపు ఒక ఇద్దరు మహిళా అధికారులు చాలా సాహసోపేతంగా మహిళలకి గౌరవం తీసుకొచ్చే విధంగా ఈరోజు పోరాటం చేసి ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా భారతదేశం యొక్క త్రివిధ దళాల యొక్క సమర్థత కానీ, ఐక్యత కానీ, కోఆర్డినేషన్ సంబంధించి కానీ మన శక్తిని ప్రపంచాన్ని చాటే విధంగా, ముఖ్యంగా అందులో మహిళల్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చి మహిళా శక్తిని చాటే విధంగా ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా చేస్తున్న తరుణంలో అందరూ కూడా ఆ యుద్ధం గురించి, భారత భద్రత గురించి చర్చించుకున్న సమయంలో కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే దేశ భద్రతకు సంబంధించి జరుగుతున్న యుద్ధం గురించి కానీ, దేశ సమగ్రత గురించి కానీ, మన దేశానికి దేశం వల్ల జరుగుతున్న నష్టం గురించి కానీ, పెహల్గావ్ దాడిలో చనిపోయిన 26 మంది 28కి సంబంధించిన వారి ఆ కుటుంబాల యొక్క బాధ కానీ పట్టించుకోకుండా కేవలం కక్షపూర్తి ధోరణిలో గత 11 నెలలుగా ఏ విధంగా అయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక అభద్రతా భావంతో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకు చేరువగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసి శత్రుముఖల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. మురళీ నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందని జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీ తరఫున 25 లక్షల సాయం అందిస్తామని చెప్పారు. మురళీ నాయక్ చిన్నవాడైన రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు కూడా తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలకు రక్షణిస్తూ తన ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాను. ఈ రోజు వడ్లపూడి 87వ వార్డులో శ్రీ 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 సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా జై శ్రీరామ్ నామాలు 3116 బుక్స్.
మన వడ్లపూడి దేవాలయం శ్రీ 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 సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు 22/5/2025 మన వడ్లపూడి గ్రామ ప్రజలకు మరియు శ్రీ ఆంజనేయ స్వామి భక్తులకు అందరికీ నమస్కారం. మన వడ్లపూడి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు 22/5/2025 గురువారం రోజున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా జై శ్రీరామ్ నామాలు 3116 బుక్స్ ఈ రోజు అనగా 13/5/2025 మంగళవారం రోజున ఉదయం 8 గంటలకు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీరామ్ నామాలు రాసే ముందు భక్తులు మీ యొక్క కోరిక మనసులో కోరుకుని వ్రాయవలసిందిగా కోరుకుంటున్నాము. వ్రాసిన జై శ్రీరామ్ పుస్తకాలను హనుమాన్ జయంతి 22/5/2025 గురువారం రోజున మన వడ్లపూడి శ్రీ సీతారామలింగేశ్వర ఆలయం వద్దకు తీసుకుని వచ్చి కమిటీ సభ్యులకు అందించవలసిందిగా కోరుకుంటున్నాము. తదుపరి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి మీ యొక్క కోరిక విన్నవించుకుని స్వామివారిని దర్శించుకోవడం ద్వారా మీ యొక్క కోరిక నెరవేరడం జరుగుతుంది. ముఖ్య విషయం, భక్తులు వ్రాసిన బుక్స్ను భద్రాచలంలో వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధికి అందజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. వడ్లపూడి 87వ వార్డు సీతారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో గత 6 సంవత్సరాలుగా మన పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి విశేషమైన అలంకరణ అర్చనలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జై శ్రీరామ్ అనే నామం ఒక సంవత్సరం 1000తో మొదలుపెట్టి ఇవాళ 3116 రాసి ఆ యొక్క పుస్తకాన్ని భద్రాచలం శ్రీరామచంద్ర స్వామి వారి దగ్గర పెట్టడానికి నిర్ణయించి అందరికీ కూడా భక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హనుమాన్ జయంతికి మన వడ్లపూడి గ్రామంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ఉదయం 5 గంటల నుండి కూడా ఉత్సవాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. 5 గంటలకు పంచామృత అభిషేకము, 1000 తమలపాకులతో పూజ, అలాగే హోమము, మూలమంత్రాలతో హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు.